జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో సోరెన్ సర్కారుకు 45 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. స్వతంత్ర శాసనసభ్యుడు సరయూ రాయ్ విశ్వాస పరీక్ష ఓటింగ్లో పాల్గొనలేదు. మొదట ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా చర్చకు స్పీకర్ రవీంద్రనాథ్ మెహతో గంట సమయం కేటాయించారు. చర్చ సందర్భంగా భాజపా ఎమ్మెల్యేలు సోరెన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. భూ కుంభకోణం కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ ఈ నెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం అసెంబ్లీలో తాజాగా బల నిరూపణ చేసుకున్నారు. తనకు మద్దతుగా నిలిచిన కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. భాజపా ఎమ్మెల్యేల తీరుపై మండిపడిన సోరెన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.